హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. మనం బ్యాక్ పార్ట్ పెంచినప్పుడు ఫ్రంట్ పార్ట్లో లూజ్ అనేది వస్తుందని కస్టమర్స్ అంటున్నారా? అయితే ఈ విధంగా చిన్న టిప్ యూజ్ చేసి మనం కటింగ్ చేసేటప్పుడు ఈ విధంగా మార్క్ చేసుకుని కరెక్ట్గా ఫ్రంట్ పార్ట్లో మనకి లూజ్ అనేది రాకోకుండా ఇలా 4 టక్స్ని పెట్టుకుని ఏ విధంగా కుట్టుకుంటే మనకి ఫిట్టింగ్ పర్ఫెక్ట్గా వస్తుంది, ఎగుడు దిగుడు లేకోకుండా ఫిట్టింగ్ చేసేటప్పుడు బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ ఇలా పర్ఫెక్ట్గా వస్తుంది. ఇలా ఏ విధంగా మనం కటింగ్ చేసుకుని కుట్టుకుంటే ఇంత పర్ఫెక్ట్గా వస్తుందనేది ఈ వీడియోలో వివరంగా మన బ్లౌజ్ని కటింగ్ చేసి ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ కుట్టి నేను మీకు చూపిస్తాను. లైనింగ్ని ఇలా 2 మడతల మీద వేసుకోవాలి. ఇప్పుడు మనం కట్ చేసేది 38 సైజు లైనింగ్ బ్లౌజ్ని కటింగ్ చేసి నేను మీకు చూపిస్తాను. లైనింగ్ని ఈ విధంగా 2 మడతల మీద వేసుకోవాలి. వేసుకుని ఇప్పుడు ముందు మన బ్లౌజు పొడవు తీసుకోవాలి. బ్లౌజ్ పొడవు వచ్చి 13.5, కానీ ఒక అరంగుళం పెంచి 14 అంగుళాలు బ్లౌజ్ పొడవు తీసుకోమన్నారు. ఇప్పుడు మనం ఈ బ్లౌజ్లో ఒక అరంగుళం అనేది పొడవు పెంచాలి. 14 అంగుళాలు తీసుకోవాలి. కుట్టు కోసం ఒక అంగుళం పెంచుకుని 15 అంగుళాలు తీసుకోవాలి. ఇలా కింద సైడు ఒక అరంగుళం కుట్టులో పోతుంది. ఇలాగ ఒక అరంగుళం దగ్గర మార్క్ చేసుకుని స్కేల్తో లైన్ గీసుకోవాలి. ఇలా గీసుకుని మనం చెక్ చేసుకోవాలి. చూసారు కదా, కింద సైడ్ ఒక అరంగుళం పోతుంది, అలాగే పై సైడ్ ఒక అరంగుళం కుట్టుకి. ఈ విధంగా తీసుకున్న తర్వాత మనకి కుట్టిన తర్వాత మన బ్లౌజ్ పొడవు వచ్చి 14 అంగుళాలు రావాలి. తర్వాత మనం చెస్ట్ 38లో 4వ భాగం 9.5 దగ్గర తీసుకుని ఖర్చు కోసం 1.5 దగ్గర మార్క్ చేసుకోవాలి. నడుం దగ్గర కూడా 9.5 అంగుళాలు, అలాగే ఖర్చు కోసం 1.5 అంగుళాల దగ్గర మార్క్ చేసుకుని స్కేల్ తీసుకుని లైన్ గీసుకోవాలి. ఇప్పుడు మనం మెడ భుజము 2 కలిపి 6 అంగుళాలు తీసుకోవాలి. ఇందులో మనకు మెడ దగ్గర వెడల్పు కోసం నార్మల్గా అయితే మనం 2.5 తీసుకుంటాం కదా, ఈ బ్లౌజ్ కోసం 3 అంగుళాలు మెడ, భుజం వచ్చి 3 అంగుళాలు తీసుకోవాలి. మొత్తం మీద 6 అంగుళాలు మెడ, 3 అంగుళాలు, అలాగే భుజం కూడా 3 అంగుళాలు, 2 కలిపి 6 అంగుళాలు తీసుకోవాలి. మనం ఇలా మెడ దగ్గర పెంచినప్పుడు మెడ అనేది వెడల్పు వస్తుంది. అప్పుడు మనం ఈ బ్లౌజ్కి వెనకమాల డోరీ అనేది వాడాలి, లేకపోతే మనకి భుజాలు జారే ఛాన్స్ అనేది ఉంటుంది. ఇలాగా మెడ 3 అంగుళాలు, భుజం 3 అంగుళాల దగ్గర తీసుకున్న తర్వాత చంక లోతు కోసం 6 అంగుళాల దగ్గర తీసుకోవాలి. 6 అంగుళాల దగ్గర తీసుకుని మార్క్ చేసుకోవాలి. ఇలాగా బాక్స్ లాగా లైన్ గీసుకోవాలి. ఇలా బాక్స్ లాగా లైన్ గీసుకుని రౌండ్ షేప్ కోసం టేప్ తీసుకుని 1.5 అంగుళాల దగ్గర మార్క్ చేసుకుని మనం కరువు స్కేల్తో చక్కగా రౌండ్ షేప్ అనేది తీసుకోవాలి. ఇలాగా రౌండ్ షేప్ తీసుకున్న తర్వాత ఇప్పుడు మన చంక లోతుని మనకి సరిపడగా ఉందో లేదనేది చెక్ చేసుకోవాలి. కుట్టిన కాడ నుంచి మన ఫిట్టింగ్ దాకా చూసుకుంటే 8 అంగుళాలు వచ్చింది. మనకి రావాల్సింది 8.5 కావాలి. మనం కుట్టేటప్పుడు ఒక అరంగుళం అనేది కిందకి వెళ్తుంది కదా, ఇలా నేను మార్క్ చేసే కాడ మన కుట్టు అనేది వస్తుంది. ఇలా మార్క్ చేసుకుని మరొకసారి మనం టేప్ తీసుకుని చెక్ చేసుకుంటే మనకి ఫిట్టింగ్ ఎంత వస్తుందనేది చూసుకోవాలి. చూసారు కదా, ఇలా టేప్ పెట్టి చూస్తే అరంగుళం పెరిగింది, 8.5 రావాలి మనకి. ఇలా ఈ విధంగా పర్ఫెక్ట్గా ఆర్మోల్ని షేప్ తీసుకోవాలి. ఈ విధంగా తీసుకున్న తర్వాత ఇప్పుడు బ్యాక్ టక్స్ కోసం మనం ఫిట్టింగ్ కాడ నుంచి టేప్ తీసుకుని కొలుసుకుని దానిలోకి సగానికి టక్స్ కోసం మార్క్ చేసుకోవాలి. పైకి 4 అంగుళాల దగ్గర మార్క్ చేసుకుని కుట్టు కోసం ఇటు అరంగుళం అటు అరంగుళం దగ్గర మార్క్ చేసుకుని ఇలాగా స్కేల్తో టక్స్ని షేప్ తీసుకోవాలి. ఈ విధంగా షేప్ తీసుకోవాలి. తీసుకుని ఇప్పుడు మన బ్యాక్ నెక్ లెంత్ వచ్చి 10 అంగుళాల దగ్గర మార్క్ చేయాలి. మార్క్ చేసుకుని 3 అంగుళాల దగ్గర మార్క్ చేసి స్కేల్తో బాక్స్ లాగా లైన్ గీసుకోవాలి. ఈ విధంగా బాక్స్ లాగా గీసుకుని మనకు నచ్చిన షేప్ అనేది మార్క్ చేసుకోవాలి. రౌండ్ షేప్ అయితే రౌండ్, పలకల మెడ అయితే పలకలు, మనకు నచ్చిన షేప్ అనేది తీసుకోవాలి. ఈ విధంగా ఈ బ్లౌజ్కి ఈ విధంగా డిజైన్ అనేది మార్క్ చేశాను. ఈ విధంగా నార్మల్గా మనం ఇలాగా మార్క్ చేసుకుంటాం కదా, ఇప్పుడు మనకి ఇందులో ఈ బ్లౌజ్లో ఒక అరంగుళం అనేది పెంచాం కదా, ఆ పెంచేది మనం కుట్టేటప్పుడు ఈ చివర ఫిట్టింగ్ దగ్గర ఒక అరంగుళం అనేది టక్స్ కుట్టిన తర్వాత ఈ సైడ్ క్రాస్గా క్లాత్ అనేది కటింగ్ చేసుకోవాలి. అప్పుడు మనకి కింద సైడు
పొడవు అనేది పెరుగుతుంది. ఫ్రంట్ సైడ్ మనం పొడవు పెంచుకోకుండా ఈ విధంగా క్రాస్గా ఇక్కడ ఈ అరంగుళం అనేది కట్ అయిపోతుంది కదా, ఫ్రంట్ సైడ్లో మనకు లూజ్ అనేది రాకోకుండా ఉంటుంది. ఇలా క్రాస్గా మార్క్ చేసుకుని కుట్టేటప్పుడు కటింగ్ చేసుకోవాలి. నార్మల్గా మీకు అర్థమవుతుందని నేను ఇక్కడ మార్క్ చేశాను. ఇది ఇప్పుడు కట్ చేయకూడదు, మనం టక్స్ కుట్టుకున్న తర్వాత కటింగ్ చేసుకోవాలి. ఈ విధంగా బ్యాక్ పార్ట్ని డ్రా చేసుకోవాలి. మనం పొడవు పెంచిన చిన్న చిన్న టిప్స్ అనేవి యూజ్ చేసి మనం బ్లౌజ్ కుట్టుకుంటే పొడవు పెరుగుతుంది, అలాగే ఫ్రంట్ పార్ట్లో లూజ్ కూడా రాకుండా ఉంటుంది. ఇప్పుడు బ్యాక్ పార్ట్ తీసుకుని ఇలా క్రాస్గా వేసుకుని బ్యాక్ పార్ట్ ఏ విధంగా ఉందో అదే విధంగా మార్క్ చేసుకోవాలి. ఈ విధంగా మార్క్ చేసుకుని మన ఫ్రంట్ సైడ్ ఆర్మోల్ కోసం ఇలా మార్క్ చేసి బాక్స్ లాగా లైన్ గీసుకోవాలి. లైన్ గీసుకుని మన ఫ్రంట్ సైడ్ ఆర్మోల్ లోత్ అనేది ముందుకుంటుంది కాబట్టి 1.5లోకి సగానికి 1/3 అంగుళాల దగ్గర మార్క్ చేసుకోవాలి. అలాగే ఫ్రంట్ సైడ్ నెక్ లెంత్ 7 అంగుళాల దగ్గర మార్క్ చేయాలి. ఈ విధంగా మార్క్ చేసుకుని బాక్స్ లాగా లైన్ గీసుకోవాలి. మనకి ఫ్రంట్ సైడ్ బ్యాక్ సైడ్ కూడా ఈ బ్లౌజ్కి మనం 3 అంగుళాలు తీసుకున్నాం కాబట్టి వెడల్పు అనేది చక్కగా తెలుస్తుంది. అలాగే షేప్ బెల్ట్ కోసం 3 అంగుళాలు, ఫిట్టింగ్ దగ్గర 2.5 దగ్గర మార్క్ చేసుకుని చెస్ట్ భాగంలో లూజ్ పెరగకుండా మనకి ఎంత లూజ్ కావాలో ఈ విధంగా చెక్ చేసుకోవాలి. ఆల్రెడీ మనకి ఫ్రంట్ పార్ట్లో ఒక అరంగుళం అనేది పొడవు పెరిగింది కదా, ఆ పొడవు పెరిగినప్పుడు అది మనకి కింద షేప్ బెల్ట్లోకి వచ్చే విధంగా చూసుకోవాలి. చూసుకుని పైన కుట్టు కోసం ఒక అరంగుళం దగ్గర మార్క్ చేసి కింద సైడ్ 12.5 దగ్గర మార్క్ చేయాలి. అంటే మనం కుట్టిన తర్వాత 12 అంగుళాలు రావాలి. 12 అంగుళాల కోసం ఈ విధంగా మార్క్ చేసుకోవాలి. చూసారు కదా, షేప్ బెల్ట్ దగ్గర కొంచెం అనేది క్లాత్ అనేది పెరుగుతుంది. ఈ విధంగా పెరిగిన తర్వాత కుట్టిన తర్వాత మనకు 12 అంగుళాలు వస్తుంది. ఈ కుట్టు కోసం ఇలా బ్లూ కలర్తో మార్క్ చేసి చూపిస్తున్నాం. మనం కుట్టిన తర్వాత 12 అంగుళాలు వస్తుంది చెస్ట్ లూజ్ అనేది. ఈ విధంగా చెక్ చేసుకోవాలి. ఈ విధంగా చెక్ చేసుకున్న తర్వాత ఇప్పుడు టక్స్ నార్మల్గా మనం ఏ విధంగా అయితే మార్క్ చేసుకుంటామో ఆ విధంగా చేసుకోవాలి. 4వ టక్స్ వచ్చి ఇక్కడ ఈ 4వ టక్స్ పెట్టుకుంటే మనకు లూజ్ అనేది తగ్గుతుంది. ఇప్పుడు నార్మల్గా 4 అంగుళాల దగ్గర మార్క్ చేసుకోవాలి. పై సైడ్ నుంచి మనకి కరెక్ట్గా టక్స్ అనేది నిలబడాలి ఎక్కడనేది మనం చెక్ చేసుకుని 10 అంగుళాల దగ్గర లాస్ట్ కుట్టు వస్తే కనుక టక్స్ అనేది చక్కగా నిలబడుతుంది. మనం మడత పెట్టి కుట్టుకోవడానికి ఇటో అంగుళం దగ్గర మార్క్ చేసి ఇలా స్కేల్తో మన డాట్ షేప్ అనేది డ్రా చేసుకోవాలి. ఇలా కింద డాట్ అయిన తర్వాత సెకండ్ డాట్ వచ్చి మన చంక మూల నుంచి ఇలా క్రాస్గా తీసుకోవాలి. తీసుకుని ఇలా లైన్ గీసుకుని కుట్టు కోసం ఇటో పావంగుళం దగ్గర మార్క్ చేయాలి. తర్వాత 3వ టక్స్ వచ్చి హుక్ సైడ్ నుంచి కరెక్ట్గా మనకు మధ్యలోకి పెట్టుకుని ఈ విధంగా మార్క్ చేయాలి. ఇలా టక్స్ కూడా ఒకదాని తర్వాత ఒకటి పెట్టుకుంటే షేప్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది. ఇవి నార్మల్గా మనం ఎప్పుడూ పెట్టుకునే 3 టక్స్. లూజ్ అనేది ఎక్కువగా వచ్చినప్పుడు ఇక్కడ 4వ టక్స్ మనం ఫిట్టింగ్ చేసే కాడ ఈ విధంగా 4వ టక్స్ అనేది పెట్టుకుంటే ఫ్రంట్ సైడ్లో లూజ్ అనేది తగ్గుతుంది. మనం పెంచిన క్లాత్ కూడా ఈ టక్స్లోకి వెళ్ళి ఫ్రంట్ పార్ట్లో లూజ్ అనేది రాకోకుండా కరెక్ట్గా మనకి సెట్ అవుతుంది. ఈ విధంగా డ్రా చేసుకుని మనం ఇలాగ కుట్టుకుంటే కనుక బ్యాక్ పార్ట్ మనకు పొడవ పెరుగుతుంది. అలాగే ఈ విధంగా కుట్టుకుంటే ఫ్రంట్ పార్ట్లో లూజ్ కూడా రాకోకుండా కరెక్ట్గా మనకి సెట్ అవుతుంది. ఈ విధంగా డ్రా చేసుకుని మీరు ట్రై చేయండి. మీకు ఎలా వచ్చిందనేది కమెంట్ అనేది చేయండి. మీకు నచ్చితే కనుక తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. బ్యాక్ పార్ట్ని డ్రా చేసుకుని కుట్టుకోవడానికి వీలుగా నాట్ అనేది పెట్టుకోవాలి. అలాగే మన షేప్ బెల్ట్ కోసం కుట్టిన తర్వాత 3 అంగుళాలు కుట్టు కోసం 1 అంగుళం పెంచుకుని ఈ విధంగా కటింగ్ చేసుకోవాలి. ఫ్రంట్ పార్ట్ని రెడీ చేసుకోవాలి. బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ కటింగ్ చేసుకున్న తర్వాత మన బ్లౌజ్ పీస్ పైన పెట్టి కటింగ్ చేసుకోవాలి. మనం కుట్టుకోవడానికి వీలుగా క్లాత్ అనేది ఎక్స్ట్రాగా 1 అంగుళం అనేది ఎక్స్ట్రా క్లాత్ని కటింగ్ చేసుకోవాలి. ఈ విధంగా కటింగ్ చేసుకుంటే కుట్టుకునేటప్పుడు క్లాత్ అనేది మనం కుట్టేటప్పుడు ఎగుడు దిగుడు రాకుండా కరెక్ట్గా వస్తుంది. ఇప్పుడు ఎలా కుట్టుకోవాలనేది కుట్టు చూపిస్తాను. మనం నార్మల్గా బ్లౌజ్ పీసు లైనింగ్ కలిపి కుట్టుకున్న తర్వాత డాట్ అనేవి ఈ విధంగా స్టిచ్ చేసుకుంటాం కదా. నార్మల్గా మనం ఏ విధంగా అయితే కుట్టుకుంటామో అదే విధంగా
ఇలా డాట్లు కుట్టేసుకోవాలి. బ్యాక్ సైడ్ టక్స్ కుట్టుకున్న తర్వాత ఇప్పుడు నేను వీడియోలో చూపించినట్టు ఇలాగా పెట్టుకుని బ్యాక్ పార్ట్ని రెండిట్లని ఈ విధంగా టక్స్ కాడ నుంచి క్రాస్గా ఒక అరంగుళం అంత క్లాత్ని కటింగ్ చేసేసుకోవాలి. ఇలాగా మనం పెంచిన క్లాత్ ఇందులో ఈ సైడ్లో క్రాస్గా తీసేసుకోవాలి. తీసుకున్నప్పుడు నార్మల్గా మనం ఏ విధంగా అయితే కింద పట్టీని కుడతామో అదే విధంగా నార్మల్గా అటాచ్ చేసేసుకోవాలి. చూసారు కదా, ఈ విధంగా బ్యాక్ పార్ట్ని రెడీ చేసుకోవాలి. అలాగే ఫ్రంట్ పార్ట్ కోసం షేప్ బెల్ట్ని లైనింగ్ అలాగే బ్లౌజ్ పీస్ రెండు కలిపి కుట్టుకోవాలి. తర్వాత ఫ్రంట్ పార్ట్లో కూడా ఈ విధంగా బ్లౌజ్ పీస్ లైనింగ్ కలిపి కుట్టుకున్న తర్వాత డాట్లని నార్మల్గా మనం కుట్టుకునే 3 డాట్లు ఏ విధంగా కుట్టుకుంటామో ఆ విధంగా ఇలా కుట్టేసుకోవాలి. కుట్టుకుని చూసారా షేప్ ఎంత కరెక్ట్గా వచ్చిందో. ఇప్పుడు 4వ డాట్ని కుట్టుకోవాలి. ఇలా మనం బ్యాక్ పార్ట్ పెరిగిన క్లాత్ని ఇలాగ డాట్ రూపంలో మనం కలిపి కుట్టేసుకుంటే లూజ్ అనేది రాకోకుండా ఉంటుంది. ఇలా 4 డాట్లు కుట్టుకున్న తర్వాత షేప్ బెల్ట్ అనేది కలిపి కుట్టుకోవాలి. చూసారు కదా, ఈ విధంగా మనం పెంచిన క్లాత్ని ఇలా చిన్న చిన్న కటింగ్ల ద్వారా మనం కటింగ్ చేసుకుని కుట్టుకుంటే కనుక ఫ్రంట్ పార్ట్లో లూజ్ అనేది రాదు, అలాగే బ్యాక్ పార్ట్లో పొడవు అనేది పెరుగుతుంది. ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో కనుక నచ్చితే తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. చూసారు కదా, ఇప్పుడు మనం ఫిట్టింగ్ చేసేటప్పుడు బ్యాక్ పార్ట్ని ఫ్రంట్ పార్ట్ని ఇలా పెట్టి చూస్తే కరెక్ట్గా మనకి ఫిట్టింగ్ అనేది చక్కగా వస్తుంది. బ్యాక్ పార్ట్ క్లాత్ అనేది ఎక్కువ ఉండదు, ఫ్రంట్ పార్ట్ కూడా క్లాత్ అనేది ఎక్కువ లేకుండా రెండు కరెక్ట్గా వస్తుంది. చూసారు కదండి, ఈ విధంగా చిన్న చిన్నగా కటింగ్లు చేసుకుంటూ మనం కుట్టుకుంటే కనుక ఫ్రంట్ పార్ట్లో లూజ్ రాదు, అలాగే బ్యాక్ పార్ట్ పొడవు అనేది మనకి పెరుగుతుంది. చూసారు కదండి, రెండు పక్కల కరెక్ట్గా వచ్చింది. మీకు నచ్చితే సబ్స్క్రైబ్, లైక్, షేర్ చేయండి.